అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి పేర్ని నాని గారు బందర్ ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష లేని పార్టీ. మరి పేర్ని నాని గారు ఇప్పుడు ఒక మాటకు వస్తే, మతంతో, కులంతో, జాతితో పనేమిటి సార్, ఒక్కసారి చెప్పండి. రాజకీయ నాయకులు, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ రాష్ట్రం వాళ్ళైనా నాయకులు అనేవాళ్ళు మతంతో, కులంతో పని ఏమిటి ఒక్కసారి చెప్పండి అని మతంతో, కులంతో చూసి గెలిపించుకుంటారా? మరి అలా గెలిపించుకోవాలనుకుంటే, మతం, కులం చూసి పని చేయాలనుకుంటే చాలా కష్టం. అందరూ ఒక్కటే, అందరూ సమానమే అనుకునేవాడు ఎవరైనా జనాల్లోకి వస్తారు, జనాల్లో తిరుగుతారు, అధికారం సాధించుకోగలుగుతాడు. ఒక కులం చూసి, ఒక మతం చూసి మేము పని చేయాలి, రాజకీయం చేయాలంటే సహజమైనది కూడా కాదు, అది రాలేరు. ఏది ఏమైనా ఒక కులం చూడాలనుకుంటే, ఒక ఎస్సీ వాళ్ళు ఎస్సీకి వేసుకోగలరా? ఒక బీసీ వాళ్ళు బీసీ కులానికే ఆ ఎమ్మెల్యేకి వేసుకోగలరా? మరి ఓసీ వాళ్ళు ఓసీ కులానికే వేసుకోగలరా? ఒక్కసారి చెప్పండి. అలాగైతే మిగతా కులాలందరూ కూడా ఎందుకు వేయాలి అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది కూడా ఉంటారు. ఇది నీ మతం, అది నా మతం, నీ మతం వాళ్ళకు నీవు వేసుకుని, నా మతం వాళ్ళకు నేను వేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎప్పటికైనా సమాజంలో పరిపాలన చేయలేరు. అదే మీరు 5 సంవత్సరాలు చేశారు, 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, అందరితో తిరిగారు, అందరూ ఒక్కటే అనుకున్నారు, అన్ని దేవుళ్ళు ఒక్కటే అనుకున్నారు, అందరితో సమానమే, అన్ని కులాలు ఒక్కటే అనుకున్నారు. అధికారంలోకి రాగానే కులాలు, మతాలు రెచ్చగొట్టారు. ఇది మీ కులం మీది, మా కులం మాది, మా రెడ్డి సామాజిక వర్గం మాది, మా మతం మాది అని అనుకోనే మీరు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి రెచ్చగొట్టి రాజధాని లేకుండా అలా చేయగలిగారు. మరి అందరూ ఒక్కటే, అందరూ సమానమే, భగవంతుడు ఒక్కడే అని భావించగలిగిన వాడే, మతాలను గౌరవించే వాళ్ళే ప్రజల్ని పరిపాలన చేయగలుగుతారు అని గమనించగలరు. ఏది ఏమైనా వ్యక్తిగత రాజకీయాలు చేసేవాళ్ళు, కులమత రాజకీయాలు చేసేవాళ్ళు ఎప్పటికీ అధికారంలోకి రాలేరు, రావడానికి ఆస్కారం లేదు. ఏ రాష్ట్రం నాయకులైనా, ఏ దేశ నాయకుడైనా కులాలను, మతాలు రెచ్చగొట్టేవాళ్ళు. గతసారి కూడా పాస్టర్ల గురించి కూడా చెప్పే ఉంటారు. పాస్టర్లు ఏంటంటే వాళ్ళ కానుకల కోసం, వాళ్ళ చర్చిలకు రావడానికి వాళ్ళ చర్చిలు వాళ్ళే రెచ్చగొట్టుకునే స్థితిలో, ఈ చర్చిని ఆ చర్చికి, ఆ చర్చి నుంచి ఈ చర్చికి వెళ్ళకూడదు, మన కానుకలకు రావు అని అనుకునేవాళ్ళు చర్చి పాస్టర్లు. వాళ్ళు మతాలు ఆ మతం వాళ్ళు. హిందువులు అలా చేయగలుగుతారా? అలా చెప్పగలుగుతారా? అందరూ ఒక్కటే అని అనుకుంటారు. రెచ్చగొట్టేది వాళ్ళుగా, నీళ్ళు రెచ్చగొట్టలేరుగా. అలాగే మీరు పరిపాలన 5 సంవత్సరాలు చేయగలిగారు, చేశారు. ఒక్కసారి తెలుసుకోండి. అలా అనుకుంటే మీ కులం మీకే, మీ బందర్లో నువ్వు ఎందుకు ఓడిపోయావు? ఒకప్పుడు అందరూ ఒక్కటే, అందరూ సమానం అనుకున్నావు. రెండోసారి వచ్చేసరికి మీ కులం మీది, మా కులం మాది అనుకున్నావు, మీరు ఓడిపోయారు. అందరూ సమానమే, అందరూ ఒక్కటే అనుకున్న రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే గారు ఆయన గెలిచాడు. అవునా కాదా? నిజమేగా. ఇలా రెచ్చగొట్టే వాక్యాలు సమాజంలో పనికిరావు. భగవంతుడు ఒక్కడే, అందరూ ఒక్కటే, అన్ని మతాలు ఒక్కటే, అన్ని కులాలు ఒక్కటే, అందరూ సమానంగా ఉండాలి అనుకునేవాడే ఎమ్మెల్యే గెలవగలడు, సమాజంలో రాజకీయం చేయగలుగుతాడు, రాష్ట్రంలో పరిపాలన చేయగలుగుతాడు. నీది నాదే, నాది నీకు, నేను గిరిగేసినంతవరకే చేస్తా, అంతవరకే చేయను, అవతల దాటం అనుకునేవాడు ఇప్పటికీ సమాజంలో బయటికి రాలేడు, చేయలేడుగాక. ఒక్కసారి తెలుసుకోండి. మీరు మర్చిపోయి ఉంటారు, రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. ఒక్కసారి తెలుసుకోండి. ఏది ఏమైనా మనం రాష్ట్రంలో 5 సంవత్సరాల పరిపాలన ఎలా చేయగలుగుతాము, ఎలా చేశాం, ఏ విధంగా చేశామనేది భగవంతుడు ఒక్కడే అనుకోవాలి. మీది మాది అనేది కాదు. కొంతమంది పేటీఎం బ్యాచ్ ఉంటారు, ఎదవలు. పేటీఎం కానుకల కోసం, చిల్లర కోసం, ఓటు వేయడానికి వస్తే డబ్బులు ఇస్తేస్తాం, లేకపోతే లేదని వాళ్ళు కూడా చాలామంది కూడా ఉన్నారు. ఎదవలు అనుకోవాల్సిందే అని తెలియజేస్తూ, ఏది ఏమైనా సమాజంలో
భగవంతుడు ఒక్కడే. కుల మతాలు రెచ్చగొట్టే పనులు మాత్రం చేయబాకండి. అన్ని మతాలు ఒక్కటే అనుకోవాలి. ఏ రాష్ట్రంలో అయినా, మన తెలుగు రాష్ట్రాలైనా, కర్ణాటక, తమిళనాడు, ఏదైనా కానీ, ఏ రాష్ట్రంలో అయినా కానీ అందరూ ఒక్కటే అనుకోవాలి. కానీ సమాజంలో కులాలను రెచ్చగొట్టేవాళ్ళు, గొడవలు సృష్టించేవాళ్ళు, దేవుళ్ళని రెచ్చగొట్టేవాళ్ళు ఎప్పటికీ అధికారంలోకి రాలేరు. జనాల్లో ఓట్లు వేయడానికి కూడా వేయడానికి ఆస్కారం ఉండదు. కొంచెం తెలుసుకోవాల్సిందిగా పేరు నాని గారు. రాష్ట్రంలో, సమాజంలో ఏదైనా ఈ విధంగా ఉంటుంది. పరిపాలన చేయగలిగే వారు మాత్రమే గమనించగలరు. చెయ్యాలనుకున్న వాళ్ళే గమనించగలరు. మేము చేయలేము, మాకు చేత కాదనుకునే వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పనులు చేస్తారు మీలాగా అని తెలియజేస్తూ, అన్ని కులాలు చూసుకోవాలి, అన్ని మతాలు చూసుకోవాలి, అందరూ ఒక్కటే అనుకోవాలి. మీది మాకు, మీది మీకు అని అనుకునే వాళ్ళు ఎప్పటికీ రావడానికి ఆస్కారం లేదు అని తెలుసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలకి, శ్రేయబస్ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.